ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు పోలీసులు. మావోయిస్టు మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. మాడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మృతి చెందారు. అయితే మృతదేహాలకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినప్పటికీ ఇవ్వకుండానే దహనం చేశారు ఛత్తీస్గఢ్ పోలీసులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఐన్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, అప్డేట్స్ ఏంటి? శివాని మనం చూడవచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 27 మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి. దాదాపు దాంట్లో 28 మంది చనిపోయారు. అయితే వాళ్ళ మృతదేహాలు దాదాపుగా వాటికి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా మృతదేహాలను అయితే కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. అయితే నంబాల కేశవరావు మృతదేహాన్ని మాకు అప్పగించంటే అంత్యక్రియలు మా స్వగ్రామంలో చేసుకుంటాం, శ్రీకాకుళం జిల్లాలో చేసుకుంటాం అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అడుగుతున్నప్పుడు కూడా అది కాలయాపన చేసుకుంటూ వచ్చారు. 4వ రోజు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తాం, ఫార్మాలిటీ మొత్తం పూర్తి అయిపోయినాక ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒకేసారి సాయంత్రం పూట కూడా అడవి ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో చనిపోయినటువంటి, అంటే ఈ ఎన్కౌంటర్లు జరిగితే చనిపోయినటువంటి 8 మంది, అంటే మొత్తం 28 మంది చనిపోయారు. దాంట్లో 27 మృతదేహాలు మాత్రమే ఛత్తీస్గఢ్ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఒక మృతదేహాన్ని మాత్రం అక్కడ మావోయిస్టు తీసుకెళ్లినట్టుగా ప్రకటించారు. అయితే ఈ 27లో 8 మంది మావోయిస్టు మృతదేహాలకి వాళ్ళే దహనం చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అడవి ప్రాంతంలో తీసుకెళ్లి కాల్ చేసినట్టు పరిస్థితి చూడొచ్చు. పోలీసులే ఆ వీడియోలు కానీ అక్కడ ఉన్నట్టు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అడవి ప్రాంతంలో 8 మందికి చేశారు. 8 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన, తెలంగాణకు ఛత్తీస్గఢ్ చెందినటువంటి మావోయిస్టులు ఉన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ముగ్గురు మావోయిస్టులు కూడా అక్కడ చనిపోయారు, కీలక నేతలు. వాళ్ళకు కూడా దాదాపు 8 మందికి అక్కడే దాన సంస్కారం చేసినట్టు పరిస్థితి కాబట్టి కుటుంబ సభ్యులు తెలవకుంటేనే పూర్తిగా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీ ఇస్తామని చెప్పేసి దాదాపుగా 4 రోజుల కంచి కూడా కాలయాపన చేస్తూ ఈ రోజు అక్కడ అడవి ప్రాంతానికి తీసుకెళ్లైతే దహనం చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పోలీసులు చాలా నిర్లక్ష్య ధోరణితో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు డెడ్ బాడీలకు సంబంధించి గత 4 రోజుల కంచి కూడా వాళ్ళు అడుగుతున్నారు. అయినా కానీ ఇస్తామని చెప్పేసి హాస్పిటల్లో ఫార్మాలిటీస్ పూర్తి అయిపోయినాక మీకు అందజేస్తామని చెప్పారు. అప్పటికి కూడా ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో కూడా కుటుంబ సభ్యులు తెరవకుండానే 8 మృతదేహాలను అయితే అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అయితే కాల్చి వేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఆంధ్రాకు చెందినటువంటి 2 మావోయిస్టులు, అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి 3 మావోయిస్టులు, ఛత్తీస్గఢ్ చెందినటువంటి మరో 3 మావోయిస్టులు, అంటే మొత్తం 8 మంది మృతదేహాలను అయితే అడవి ప్రాంతాల్లో కాల్ చేసినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ గిరిజనుల సహాయంతో ఆ వర్షం పడుతున్నా సరే పెట్రోల్ పోసి మొత్తం కూడా కాల్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయి కూడా దీని మీద ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 4 రోజుల కంచి డెడ్ బాడీలు కావాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పౌర హక్కుల నేతలు కానీ ప్రజా సంఘాల నేతలు కూడా కోరుకుంటున్నారు. అంతేకాకుండా నంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా శ్రీకాకుళం నుంచి ఎన్కౌంటర్ జరిగిన రోజే ఆ విషయం తెలడంతో కూడా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ వెళ్లారు. అక్కడ అప్పటి నుంచి దాదాపు 4 రోజుల కంచి అక్కడే ఉంటున్నారు. డెడ్ బాడీని మాకు ఇవ్వండి, మేము దాన సంస్కారాలు చేసుకుంటాం, మా ఊరికి తీసుకెళ్తాం అని చెప్పారు. అయితే ఫార్మాలిటీస్ పూర్తి అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పేసి ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర కూడా చుట్టూ తిప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఏ ఆఫీసర్ దగ్గర పోయినా దీనికి సంబంధించిన ఆఫీసర్ తనున్నాడు, తనగా దగ్గర పోండి అట్లా ఈ 4 రోజులు కూడా తిప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. చివరికి హాస్పిటల్లో డాక్టర్లు ఇస్తారు, ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి అయినాక వాళ్ళే మీకు అప్పచెప్తారని చెప్పేసి కూడా చెప్పారు చివరికి. కానీ ఆ డాక్టర్లు ఏదైతే ఉందో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పోలీసులకు అప్పచెప్పడం ఇమీడియట్ గా పోలీసులని ఒక వ్యాన్లో ఎక్కించుకెళ్లి అడవి ప్రాంతంలో అయితే కాల్ చేసినట్టు పరిస్థితి కాబట్టి 8 డెడ్ బాడీలకు సంబంధించి పూర్తిగా కాల్ చేసామని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. దీనిపై అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మేము 4 రోజుల కంచి డెడ్ బాడీలను అడుగుతున్నాం, కోర్టును కూడా ఆశ్రయించాం, కోర్టు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు, ఇక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయి కూడా పూర్తిగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ పౌర హక్కుల నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత డెడ్ బాడీలు ఏం చేస్తాయి, ఏం చేయవు కదా, డెడ్ బాడీలు ఇస్తే చివరి చూపుగా కుటుంబ సభ్యులు చూస్తుంటారు, జన సంస్థలు సొంత ఊర్లో చేసుకున్నట్టు ఉంటుంది. దాదాపుగా ఉద్యమంలో ఆయన 50 సంవత్సరాల దాకా పనిచేశాడు. ఆయన ఎట్లుంటాడో కూడా కుటుంబ సభ్యులు తల్లి కానీ ఉన్నటువంటి అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ చూసుకునే పరిస్థితి లేదు. కానీ సరే ప్రోగ్రామ్ తీసుకుపోయి అక్కడ మేము చేసుకుంటాం, డెడ్ బాడీ గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నా, కుళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నా, పురుగులు పడిన సరే మేము తీసుకెళ్తాం, అక్కడ చేస్తాం అన్నా కానీ పోలీసులు ఇస్తామని చెప్పేసి కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినట్టు మావోయిస్టులు 5 మావోయిస్టులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ చెందినట్టు 3 మావోయిస్టులు 8 మంది సంబంధించిన డెడ్ బాడీలను అయితే అక్కడ దాన సంస్కారాలు చేసినట్టు పరిస్థితి కాబట్టి అంటే అక్కడ కాల్ చేశారు. ఆ పూర్తిగా మనం చూడొచ్చు, వర్షం పడుతున్నా కానీ అక్కడ పూర్తిగా కుటుంబ సభ్యులను ఎవరు కానీ కుటుంబ సభ్యులు తెలవకుండానే ఈ డెడ్ బాడీలు తీసుకెళ్లినారని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నారు. పూర్తిగా వాళ్ళకి ఎలాంటి విషయాలు తెలవకుండానే పూర్తిగా గోప్యంగా తీసుకెళ్లి కాల్ చేసినట్టు పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది.
శివాని. రైట్, థ్యాంక్ యూ నవీన్.